ఐటీ దాడులు కలకలు రేపాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 8 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు దిల్ రాజు నిర్మాత. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో మొత్తం 55 టీంలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం రేపాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు కార్యాలయాల్లో ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజుతో పాటు శిరీష్, దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే 8 ప్రాంతాల్లో ఈ సోదాలు జరగగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన భారీ బడ్జెట్ చిత్రాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి. అందులో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న 2 కూడా భారీ బడ్జెట్ తో రిలీజ్ అయి మంచి సక్సెస్ తో ఉన్న సినిమాలు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని నిర్మాత దిల్ రాజు అలాగే శిరీష్, దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాల్లో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇటీవల భారీ బడ్జెట్ తో తెరకెక్కించినటువంటి చిత్రాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు కొరడా పిలిపిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో దాదాపు 15 ప్రత్యేక బృందాలతో ఐటీ శాఖ అధికారులు పలువురు సినీ నిర్మాతలపై భారీ బడ్జెట్ తో తెరకెక్కించినటువంటి ఈ నిర్మాతలపై మాత్రం ప్రస్తుతమైతే ఐటీ శాఖ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇటీవల కాలంలో విడుదలైనటువంటి సంక్రాంతికి వస్తున్న చిత్ర ప్రొడ్యూసర్ ఉన్నటువంటి దిల్ రాజు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ నివాసాల్లో కూడా ప్రస్తుత సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు నివాసాలతో పాటు తన కూతురు హన్సితారెడ్డి, మరోవైపు తన కార్యాలయాలు కూడా ప్రస్తుత సోదాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ తో పాటు తన కార్యాలయాలు కూడా ప్రస్తుతమైతే ఐటీ శాఖ అధికారులు ఉదయం 6 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించినటువంటి చిత్రాలకు ఆదాయ పన్ను శాఖ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారనేటువంటి ప్రధాన అభియోగాలతో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో దాదాపు 15 చోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు మాత్రము సోదాలు కంటిన్యూ కొనసాగిస్తుంది. సోదాలు అనేది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. మరి సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఐటీ శాఖ అధికారులు దీనికి సంబంధించిన అన్ని వివరాలపై కూడా పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. సునీల్, ఈ ఐటీ సోదాలకు సంబంధించి మరి మైత్రి మూవీ మేకర్స్ నుండి కానీ లేదంటే దిల్ రాజు కానీ ఇంకెవరైనా స్పందించారా? ఇప్పటివరకైతే దీనికి సంబంధించినటువంటి ఎవరు కూడా మీడియాతో కానీ మరోవైపు సోషల్ మీడియా పరంగానే ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ప్రస్తుతం రైట్స్ అనేది ఇంకా కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి నడుస్తున్నటువంటి రైట్స్ సాయంత్రం వరకు కూడా కంటిన్యూ కొనసాగవచ్చు. సాయంత్రం లేదా రేపు కూడా ఈ సోదాలు అనేది కంటిన్యూ కొనసాగే అవకాశం. ఎందుకంటే ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించినటువంటి చిత్రాలకు సంబంధించిన దాంట్లో ఆదాయ పన్నుల సంబంధించినటువంటి చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారనే ప్రధాన అభియోగాలతోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈ సోదాలన్నీ కూడా పూర్తిగా ముగిసేసరికి ఈ రోజు లేదా రేపు వరకు ఈ సోదాలు అనేది కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ మనం చూసాం. ఇచ్చిన మైత్రి మూవీ మేకర్ చిత్రాన్ని నిర్మించింది. అదేవిధంగా దిల్ రాజు ఇటీవల కాలంలో చూసాం మన సంక్రాంతి భారీ బడ్జెట్ తో తెరకెక్కించినటువంటి 2 చిత్రాల్లో కూడా. ఓకే, థ్యాంక్ యూ సునీల్.